సమాజంలో మహిళల పాత్ర చాలా ఉంది. అవును సార్. నిజానికి మహిళ లేకుంటే అసలు ప్రపంచానికి మనుగడ లేదు. Correct. సృష్టికి మూలం స్త్రీయే. కాబట్టి ఆ స్త్రీ రకరకాల కోణాల్లో మనం చూసినప్పుడు ఒక దగ్గర స్త్రీని వివక్షతో చూస్తున్నారు, ఒక దగ్గర అణగదొక్కుతున్నారు. అదే స్త్రీ ఒక దగ్గర ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఒక డాక్టర్ ఉన్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఇంజనీర్ ఉన్నారు, అలాగే ఒక రచయిత ఉన్నారు, అలాగే ప్రపంచవ్యాప్తంగా విశేషమైన సేవలు అందించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సమకాలీన భారతదేశంలో మహిళలు సమాజానికి చేసిన కృషి, వాళ్ళు ఎవరెవరు ఏ ఏ రంగాల్లో వేశారు. అందులో ఒక లతా మంగేష్కర్ని తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. నిజానికి ఆ బుక్లో లతా మంగేష్కర్ లేదు. నేను కవర్ ఇమేజ్లో లతా మంగేష్కర్ని సరోజిని నాయుడు పెట్టుకున్నాను. ఓకే. సరోజిని నాయుడు కవయిత్రి అందరూ తెలుసు, కానీ లతా మంగేష్కర్ కంట్రిబ్యూషన్ ఏంటి? 40-50 వేల పాటలు పాడింది ఆవిడ. అవును సార్. అంటే నేను నా ప్రిఫేస్లో రాసుకున్నాను ఆమెకు, నేను నా యొక్క ట్రిబ్యూట్స్ నివాళులు అర్పించాను. కానీ ఇలా చాలామంది అజ్ఞాతంలో ఉన్నటువంటి మహిళలు బాగా విశేషమైనటువంటి సేవలు అందించినారు, కానీ వాళ్ళు వెలుగులోకి రాలేదు. అందులో ముఖ్యంగా రాజుల కాలంలో మనం మహారాణులను చూసుకున్నట్టయితే, అలాగే ఇప్పుడు సమకాలీన భారతదేశంలో ఎంతోమంది అధ్యాపకులు ఉన్నారు, బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, రచయితలు ఉన్నారు, గాయనిమణులు ఉన్నారు. ఎందుకు చేయకూడదు? వాళ్ళ పాత్ర చాలా ఉంది సమాజానికి. ఇవాళ సమాజం అంతా ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనకు మహిళలు అనేటువంటి అన్ని రంగాల్లో వచ్చి చేరిందో కృషి బాగా జరుగుతుంది, వాళ్ళ వంతు సేవలు కూడా అందిస్తున్నారు. కనుక నేనేం చేశానంటే స్వీయ ప్రేరణతోటి ఒక భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలను మాత్రమే తీసుకున్నాను. వెస్టర్నర్స్ నేను తీసుకోలేదు, నేను అక్కడ స్వార్థంగా ఉండిపోయాను. మన దేశంలో మన మహిళల గురించి వాళ్ళు అందించినటువంటి సేవలు, వాళ్ళు చేసిన సేవల మీద తీసుకురావాలంటే ప్రయత్నంలో అందులో రాణులు ఉన్నారు, అందులో ఒక మేనేజర్ ఉంది, అందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, అందులో ఒక ఆర్మీలో చేసిన ఆవిడ ఉంది, అట్లా రకరకాలుగా తీసుకున్నాను. కానీ వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు. అట్లా అంటే వినూత్నమైనటువంటి దూరంలో కొత్త కొత్త ఎవరైతే ప్రపంచాన్ని తేలినటువంటి మహిళల యొక్క సేవలను నేను అందులో పొందుపరచాను. అట్లా అంటే మనకు ఎప్పుడు కానీ మనకు ఇన్నోవేషన్ ఎక్కువ ఉండాలి, రీసెర్చ్ ఇన్నోవేషన్ ఉన్నప్పుడే అక్కడ కొత్తది అనేది కనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఆ రంగంలో ఎవరైతే మహిళలు సేవ చేశారో వాళ్ళని గుర్తించుకున్నట్టు అవుతుంది, మనం గౌరవించుకున్నట్లు అవుతుంది. వాళ్ళ రూపంలో మనకు రీసెర్చ్ స్కాలర్స్ కూడా యూజ్ అవుతుంది. కానీ యాక్చువల్గా లిటరేచర్ అండ్ సొసైటీని కంబైన్ చేసినటువంటి రచన. కానీ లిటరేచర్ అంటే మనకు సరోజిని నాయుడు, మహాశ్వేత, ఒక ఇందిరా గోస్వామి ఇలాంటి వాళ్ళు వస్తారు. కానీ ఒక బ్యాంక్ మేనేజర్ కూడా నేను అందులో తీసుకురావడం జరిగింది. సమాజానికి సేవలు అందించడంలో ఎవరైనా మహిళలే. అట్లా నేను ఆ రకంగా ఆలోచించి నేను నా వంతు ప్రయత్నంలో నేను ఆ ప్రయత్నం చేసి నేను సక్సెస్ అయ్యాను. అది చాలా వెరీ బల్కీ బుక్, ఒక 300 to 350 పేజెస్లు వచ్చింది ఆ బుక్. నేనే నమ్మలేకపోయాను, ఇంతమంది మహిళలు ఇలాంటి సేవలు చేస్తున్నారు భారతదేశంలో అని. నేను చాలా ఒకంత ఆశ్చర్యానికి లోనాను. సో అదొక ప్రయత్నం చిన్నగా మొదలుపెట్టిన చివరికి పెద్దగా విజయవంతం అయింది. అది చాలామంది మహిళలే నాకు మెచ్చుకున్నారు. మీరు పురుషాధిక్య సమాజంలో స్త్రీ వివక్ష అంటారు, మీరు దృష్టితో చూశారండి మీరు అని చెప్పి నన్ను మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఏం లేదు వివక్ష అని చెప్పడం జరిగింది. సో ఆ పుస్తకం ఆ రకమైనటువంటి రచనలు, వాళ్ళు చేసిన సేవల పైన తీసుకొచ్చినటువంటి గ్రంథం, కానీ సంపాదకీయంలో వచ్చినటువంటి గ్రంథం.